సెప్టెంబర్ నెల 11వ తారీఖు అమెరికా దేశంలో బిజినెస్ చేసేటువంటి వారు హడావిడిగా ఎవరి పనులు వారు చేస్తూ ఉన్నటువంటి సమయంలో అనుకోని రీతిగా ఒక విమానం ఒక టవర్ను పేల్చివేసింది. మరికొద్ది సమయంలో ఇంకొక టవర్ను పేల్చివేసింది. వాటిని ట్విన్ టవర్స్ అని పిలుస్తూ ఉంటారు. చాలా ప్రాణ నష్టం జరిగింది. సుమారుగా 90 దేశాల్లో ఉండవలసినటువంటి ప్రజలందరూ అక్కడ ఉద్యోగరీత్యా వచ్చి అక్కడ మరణం చూసినట్లుగా విలేకరులు చెప్పిన విషయం మనకు తెలిసిందే. చాలా బాధ, చాలా వేదన, కలవరం, ఒక విధంగా చెప్పాలి అంటే భయము కలిగించినటువంటి సందర్భము ఆ సందర్భం. ఎప్పటికీ దాన్ని తలుచుకున్నప్పుడు కాస్త భయం వేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ప్రపంచం అంతట్లోనూ ఎత్తైనటువంటి గోపురాలు లేకపోతే శిఖరాలుగా అవి పేరుగాంచాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అక్కడే నియమించబడింది. ఆ ట్విన్ టవర్స్ని పేల్చేసినప్పుడు ఒక భయం ప్రపంచ దేశాల్లో కలిగింది. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నానంటే సెప్టెంబర్ నెల 11వ తారీఖు అని గుర్తు చేయడానికి. అదే రిఫరెన్స్తో లేకపోతే అదే డేట్స్తో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక గోపురాన్ని గుర్తు చేయాలి, ఒక టవర్ని గుర్తు చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము, 11వ రోజు అనుకున్నాము కదా, 11వ అధ్యాయము 9వ మాసము లేకపోతే 9వ నెల అనుకున్నాము కదా, 9వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతట వారిని చెదరగొట్టెను. సరిపోతుంది. మనం చదివినటువంటి మాట, చదివినటువంటి వాక్యములో మనకొక గోపురము కనబడుతూ ఉంది. దాని పేరు బాబేలు అని పిలుస్తూ ఉన్నారు. బాబేలు అనగా అర్థము తారుమారు అని మనకు అర్థమవుతుంది సందర్భాన్ని బట్టి. ఎందుకు దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ గోపురాన్ని తారుమారు చేయాలి అనుకుని ఉన్నారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలను తారుమారు చేయాలి అనుకున్నారు, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క భాషలను తారుమారు చేయాలి అనుకున్నారు అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, దేవుడు ఈ లోకమును ప్రేమించారు. ఈ లోకమును ప్రేమించటమే కాదు, ఈ లోకములో మానవుణ్ణి నిర్మించాలి అనుకున్నారు. అట్టి మానవుణ్ణి నిర్మించి, అట్టి మానవుణ్ణి ప్రేమించి, ఆ మానవుణ్ణి ఈ ప్రపంచమంతా విస్తరించండి మీరు అని దీవించారు. అదే అదే ఆదాముకి ఇచ్చినటువంటి దీవెన. కానీ మనం చూస్తున్నటువంటి సందర్భంలో జలప్రలయం వచ్చినటువంటి తరువాత నోవాహు కుమారులుగా పిలువబడుతున్నటువంటి వారి సంతానం అంతా ఒకచోటనే ఉండిపోయింది. ఒకచోటనే ఉండి ఒకే ప్రాంతంలో జీవిస్తూ, ఒకే భాష మాట్లాడుతూ, ఒకే తీరులో ఉంటూ వారు దేవుడిచ్చినటువంటి మాటలను, వాగ్దానమును మర్చిపోయినటువంటి వారయ్యారు. వారు అనుకున్నటువంటి లేకపోతే ఊహించినటువంటి పరిస్థితి ఏమిటంటే, నిమ్రోదు అనేటువంటి ఒకని నాయకత్వంలో, ఈ నిమ్రోదును గూర్చి ఒకసారి చదువుదాం. చూడండి, 10వ అధ్యాయం 9వ వచనంలో, అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు అని బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది. అట్టి వాని యొక్క ఆ నాయకత్వంలో ప్రజలందరూ ఒకే చోట కూడి, ఒకే చోట ఉండి, ఒకే చోట కూర్చొని ఏం చేయటం ప్రారంభించారంటే, మనం ఒక గోపురాన్ని కట్టుకుందాం అని వీరి యొక్క ఆలోచనను బయట పెట్టినటువంటి తీరు మనకు కనబడుతూ ఉంది.
వీరికి ఉన్నటువంటి ఆలోచనల్లో ఒకటే, మనం అన్ని ప్రాంతాల్లోకి పోవద్దు, ఒకే చోట ఉందాం, ఒకే చోట గోపురాన్ని కడదాం, అది ఆకాశమునంటునంతగా కడదాము, మనం దేవుణ్ణి అంటున్నంతగా, దేవుని దగ్గరకు చేరునంతగా ఒక గొప్ప పర్వతాన్ని మనం కట్టడం ప్రారంభిద్దాము అన్నటువంటి ఆలోచన వీరిలో కలిగినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అందుకని వీరేం చేయటం ప్రారంభించారు అంటే, ఇటుకలు చేయటం ప్రారంభించారు, కీలు రాయటం ప్రారంభించారు. ఇక వీరు ఆపదగినటువంటి వారు లేరు అన్నట్లుగా వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క విధానము, వీరి యొక్క పరిస్థితి అంతా వీరు భుజముల మీద మోసుకెళ్ళి మేము ఎత్తైనటువంటి గోపురాన్ని కడతాం, మేము ఎవరి మీద ఆధారపడము, మా అంతటా మేముగా, మా సెల్ఫ్ కాన్షియస్నెస్కి మాకు అర్థమైనటువంటి తీరులో మేము ఎత్తైనటువంటి భవనాలను కట్టుకుంటాము అన్నటువంటి ఆలోచన వీరిలో కలిగి వీరు చేస్తున్నటువంటి పనిని ప్రారంభించారు. ప్రారంభించినటువంటి పని ముగింపు ఎలా కనబడుతుంది అంటే, అది డిజాస్టర్గా కనబడుతూ ఉంది. మానవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు ఒకటిగా కనబడవు. దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో మానవులు నడిచినప్పుడు అట్టి ఆలోచనను దేవుడు చెదరగొడతారు అని చెప్పటానికి ఒక చక్కటి ఉదాహరణ మనం చూస్తున్నటువంటి ఈ గోపురం. వీరు కడుతూ ఉన్నారు, చక్కటి ఎత్తైన గోపురం కట్టడం ప్రారంభించారు, దాన్ని దేవుడు చూస్తూ ఉన్నారు. కొంతవరకు కట్టినటువంటి తరువాత దేవుడు ఒక మాట అంటూ ఉన్నారు. వీరు ఒకే భాష మాట్లాడేవారు. అప్పుడు యెహోవా, ఇదిగో 6వ వచనం చదువుతున్నాం చూడండి, 11వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీయూ నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. చూసారా, ఇప్పుడు దేవుడు చూస్తూ ఉన్నారు, ఇంకా కొద్ది రోజులు ఓపిక పడుతూ ఉన్నారు, ఒక మారతారేమో, ఈ కార్యాన్ని ఆపేస్తారేమో, నేను వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదమును వారు గుర్తు తెచ్చుకుంటారేమో, నేను వారికి ఇచ్చినటువంటి వాగ్దానమును వారు గుర్తు తెచ్చుకుంటారేమో, వారి పితరుల ఎడల నేను కనపరిచినటువంటి అతి గొప్ప కార్యమును వారు గుర్తు చేసుకుంటారేమో అన్నటువంటి విషయమును బట్టి, అన్నటువంటి ఆలోచన బట్టి కొంతకాలము వారికి సమయమును ఇచ్చిన వీరి మనస్సును దేవుని వైపుకు త్రిప్పుకొనక వీరి సొంత ఆలోచన చెప్పున కార్యమును చేయటం ప్రారంభించి వీరు ఎత్తైన గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు అనుకుంటూ ఉన్నారు, ఈ మానవులంతా ఒక్కటే, ఈ మనుష్యులంతా ఒక్కటే, కాబట్టి వీరి భాష ఒకటే, వీరు చేయాలి అనుకున్నటువంటి కార్యమును ఆపేవారు లేరు గనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడకు దిగిపోయి వీరి కార్యమును సఫలపరచక, వీరి కార్యమును ఆ విధముగా చేయకుండా ఆపుదము రండి అనుకొని భూమి మీదకి వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వీరి అందరి భాషను దేవుడు ఏం చేశారంటే తారుమారు చేశారు. అందుకని ఈ ప్రాంతానికి, లేకపోతే ఈ బాబేలు అన్నటువంటి ఈ గోపురానికి తారుమారు అన్నటువంటి పేరు పెట్టబడింది. అర్థం ఇచ్చేటువంటి పేరు అన్నమాట. గమనించాలి ఇప్పుడు ఒక్కసారి. దేవుని యొక్క ఆలోచనలు ఆశీర్వాదమునకు దారితీస్తాయి, దేవుని యొక్క ఆలోచనలు అభివృద్ధికి దారితీస్తాయి, దేవుని యొక్క ఆలోచనలు ఎత్తైనటువంటి ప్రాంతంలోనికి ఆయన నడిపించినట్లుగా ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు క్షేమమును కలగజేస్తాయి. దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు మనల్ని చక్కటి మార్గము గుండానే నడిపిస్తూ ఉంటాయి. కానీ మానవుని యొక్క ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మానవుని యొక్క ఆలోచన దేవుని ఆశీర్వాదమునకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, మానవుని యొక్క ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ జీవితాలు ఎలా తయారవుతాయి అంటే తారుమారైనటువంటి జీవితాలుగా మార్చబడతాయి. అందుకనే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. అనుకోనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో చెవి చూడవలసి వస్తుంది.
ఎందుకంటే దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి దాన్ని మనం త్రోసిపుచ్చి దాన్ని మర్చిపోయి దేవుని వెతకకుండా, దేవుని యొక్క అవసరత మనకు లేదు అన్నట్లుగా మన మార్గము గుండా మనం నడవటానికి ఇష్టపడుతూ ఉంటాము. కాబట్టి దేవుడు ఆదాముకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును ఒకసారి గమనిద్దాం రండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమును ఒకసారి గమనిద్దాం. దేవుడు ఏమని ఆశీర్వదించారు వీరిని? వీరి సంతానమును మీరు భూమిని నిండించాలి, మీరు భూమిని స్వాధీనపరుచుకోవాలి, అందులో ఉన్నటువంటి సమస్తమును మీరు ఏలాలి అని దేవుడు వాగ్దానమును చేశారు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము భూమిని నిండించండి, భూమిలో మీరు ఫలించండి, అనేక ప్రాంతాలకు మీరు చేరండి, ఈ భూమి అందంతటా నిండి అనేకమైనటువంటి దీవెనలు పొందుకొని ఈ భూమిని మీరు ఏలువారిగా ఏలికగా దేవుడు చేయాలి అని అనుకున్నారు. అది దేవుని యొక్క స్వభావము. దేవుడు ఏలికగా ఉన్నారు, అదే ఏలికగా మానవుణ్ణి నిర్మించుకున్నారు. అదే ఏలికగా దేవుడు భూరాస్తుల మీద మీరు ఏలికగా ఉండండి, మీరు ఏలువారిగా ఉండండి అని దేవుడు మానవుణ్ణి దీవిస్తే, మానవుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఒకే ప్రాంతానికి ఫిక్స్ అయిపోవటం, ఒకే గోపురానికి ఫిక్స్ అయిపోవటం, ఒకే ప్రాంతంలో ఉండిపోవటం, తనకు నచ్చినటువంటి విధముగానే ఉండిపోవటం, తనకు నచ్చిన హృదయముతోనే తనకు కావలసిన వాటిని చేసుకుంటూ పోవటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే మానవుడు ప్రతిమను చేసుకున్నాడు, మానవుడు గోపురాన్ని చేసుకున్నాడు, మానవుడు అందులో ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆ ప్రతిష్ఠించినటువంటి దానికి పూజ చేయటం ప్రారంభించాడు. దేవుడు అన్నది ఏంటంటే ఈ లోకమంతటిని మీరేం చేయాలి? ఈ లోకమంతటిని మీరు స్వాధీనపరుచుకోవాలి, ఈ లోకమంతటిని మీరు ఏలువారుగా ఉండాలి, ఏలికగా ఉండాలి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును మీరు ఏలండి, నేను ఏ విధముగా ఏలుతున్నానో. అంటే దేవుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన పరిపాలకుడుగా ఉండి మనల్ని వైస్ రాయ్గా నియమించారు. మనం ఏలికగా ఉండాలి, మనము దీవించబడాలి, సమృద్ధిలోనికి నడిపించబడాలి, మనం దీవెనల చేత నింపబడాలి, సమృద్ధి అయినటువంటి జీవితమును గడపాలి, విస్తరించాలి. అది దేవుని యొక్క కోరిక, అది దేవుని యొక్క ఆశీర్వాదము, అది దేవుడు ప్రతి మానవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఒక చక్కటి ఆలోచన. కానీ నిమ్రోదు తన యొక్క నాయకత్వంలో మనుషులను మభ్యపెట్టి ఒకే గోపురం కడదాం, నా మాట మీరు వినండి, నేను నీకు ఏలికనవుతా, నేను నీకు రాజునవుతా, నేను మీ అందరినీ పరిపాలన చేసేటువంటి వాడనవుతా, మీరందరూ నాకు దాసులవ్వండి, మీరందరూ మనమందరము కలిసి ఒక చక్కటి గోపురాన్ని కట్టుకుందాం రండి అని పిలిచారు. ఆ పిలిచినటువంటి మాటకు వివేకవంతులైనటువంటి వారైనా ఎదురు తిరగాలి. అయ్యా, మీరు చెప్తున్నటువంటి మాట కరెక్ట్ కాదు, దేవుడు మనకిచ్చినటువంటి మాట వేరు, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం వేరు, మన కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము వేరు, మన సంఘమునకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము వేరు, ఇది వేరొక దిశలోకి మనల్ని నడిపిస్తూ ఉంది. దేవుని యొక్క దీవెన వైపుకు కాక దేవుని యొక్క తారుమారు చేసేటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళేటువంటి అవసరం ఉంది అని భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ, పిల్లలు తల్లిదండ్రులతోనూ, తల్లిదండ్రులు పిల్లలతోనూ డిస్కస్ చేయవలసినటువంటిది పోయి మీరేం చెప్తే అది నీ కాళ్ళు తను బాంఛా అన్నట్టుగా నడక ప్రారంభించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అదే నడకను ప్రారంభించారు. దేవుడు చూస్తూ ఉన్నారు, దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొంత సమయమైనా చూస్తాను వీరిని, అబ్బే మారటానికి ఎక్కడ అవకాశము లేనటువంటి వారుగా వారి యొక్క పనిని వారు చేసుకుంటూ పోతూ ఉన్నారు. కొంతమంది జీవితాలు ఇలాగే కనబడుతూ ఉంటాయి. దేవుడు సమయం ఇచ్చే కొలది ఆ మనస్సును కానీ ఆ యొక్క ఆలోచన కానీ దేవుని వైపుకు త్రిప్పుకొని, ప్రభువా మీ ఆలోచన ఎట్లా ఉంది,
మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు మాకేం చెప్పాలనుకుంటూ ఉన్నారు? మీ యొక్క వాగ్దానం ఏంటి? మీరు మాకు ఇచ్చినటువంటి షరతులేంటి? మీరు మాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి? మేము మీ దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాము, మీరు మాకు సెలవివ్వండి అన్నటువంటి ఆలోచన లేకుండా సొంత క్రియలను నెరవేర్చుకుంటూ ముందుకు పోయేటువంటి వారుగానే వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు సమయం ఇచ్చే కొలది మనం ఆశీర్వదించబడుతున్నాం, మనం దీవించబడుతూ ఉన్నాం, మనం సమృద్ధిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, మనము ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము, మనకు ఎదురు లేదు అన్నటువంటి వారముగా ముందుకు కొనసాగించబడుతూనే ఉంటారు తప్ప దేవుని యొక్క చూపు మన మీద ఉంది, కనుదృష్టి మన మీద ఉంది, మనల్ని ఇంకా వెతుకుతున్నారు, కొద్ది సమయాన్ని ఇస్తూ ఉన్నారు, మనం ఇంకా అయినా మనసు మార్చుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన లేకుండా మన హృదయంలోనే మనం ఒక బాబేలు పర్వతాన్ని కట్టుకుంటూ పోతూ ఉంటాం. ఆ పర్వతము ఎంత ఎత్తుగా కట్టుకుంటూ వెళ్తూ ఉంటామంటే దేవుడు ఇకనైనా మారతాడేమో, ఇకనైనా ఆ తాగుబోతుతనాన్ని విడిచిపెడతాడేమో, ఇకైనా ఆ పేకాటతనాన్ని విడిచిపెడతాడేమో, ఇకైనా ఆ స్త్రీల వెంబడి తిరగడం మానేస్తాడేమో అని సమయం ఇచ్చే కొలది నాకేంటి అన్నటువంటి విర్రవీగుతున్నటువంటి ఆ మనస్సును బట్టి బాబేలు పర్వతాన్ని కట్టుకుంటూ పోతూ ఉంటాడు మానవుడు. కానీ ఒక సమయం వస్తుంది దాన్ని విరగొట్టడానికి, ఒక సమయం వస్తుంది దాన్ని పడద్రోయడానికి, ఒక సమయం వస్తుంది ఆ రోజు ఇక అక్కడ నిలబడటానికి అవకాశం లేదు. మాటలు మారిపోయాయి, భాషలు మారిపోయాయి. ఒకరు తీసుకురా అంటే మరొకరు ఇంకొకటి అనుకుని కొట్టడం ప్రారంభించారేమో ఆ టైంలో కదా. కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఎత్తైనటువంటి ప్లేస్లోకి ఉండి ఒక బండరాయిని దొరిలిస్తూ ఉన్నప్పుడు పట్టుకో అంటున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి బండరాయిని పైకి తీసుకెళ్తూ ఉన్నాడు, మోయలేకపోతూ ఉన్నాడు. ఆ మొయ్యలేనటువంటి భారాన్ని మోసుకెళ్తూ ఉన్నప్పుడు నా భుజముల మీద ఉన్నది తీసుకో అన్నప్పుడు ఇతనికి భాష అర్థం కాకపోతే అతను చేసేటువంటి పని ఏంటప్పుడు? ఆయనకు అర్థం కాదు, తీసుకోడు, ఈయన కోపం వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. ఈ వాగ్వాదం మొదలైనటువంటి పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు ఏమవుతున్నారంటే ఇక ఒకరి మీద ఒకరు కొట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చేసి విడిపోయేటువంటి సందర్భం ఏర్పడింది. భాషలు మారిపోయాయి, తారుమారైపోయింది. ఇక వీరందరికి ఒకటే భాష లేకపోవటం వల్ల కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. కమ్యూనికేషన్ ఏమైంది? కట్ అయిపోయింది. పోలీసులు చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఏ ఏరియాలో అయినా బాగా గొడవలు జరుగుతుంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి సెల్ టవర్స్ని ఏం చేస్తారంటే ఆఫ్ చేసేస్తారు, కమ్యూనికేషన్ కట్ చేస్తారు. కమ్యూనికేషన్ కట్ అయినప్పుడు బయట ఉన్నటువంటి వారు లోపల ఉన్నటువంటి వారితో, లోపల ఉన్నటువంటి వారు బయట ఉన్నటువంటి వారితో మాట్లాడలేరు. కాబట్టి ఇక ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ లేకపోవటాన్ని బట్టి ఆ సమస్యను అక్కడికక్కడ ఆపేసి వారితో కావలసినటువంటి పనులు చేయించడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ కట్ చేశారు దేవుడు ఇక్కడ. ఎప్పుడైతే కమ్యూనికేషన్ కట్ చేశారో ఒకరి భాష ఒకరికి అర్థం కాక ఇప్పుడు ఏమవుతున్నారంటే దేవుడు ఏ విధమైనటువంటి వాగ్దానమునిచ్చారో, ఏ విధమైనటువంటి ఆశీర్వాదమును వారి జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడ్డారో ఆ విధంగా గ్రూప్స్గా విడిపోయి ఇక ఒకరి తర్వాత ఒకరు ప్రాంతములు గుండా వెళ్ళటం ప్రారంభించారు. అలా ప్రాంతములు గుండా వెళ్ళినటువంటి వారమే మనమందరం ఒక్కొక్క ప్రాంతానికి విడిపోయి ఇప్పుడు భారతదేశంలో కొంతమంది, ఆ తర్వాత సిరియా దేశంలో కొంతమంది, ఇలా నోవాహు సంతానం అంతా ఏమైందంటే చెల్లా చెదురైపోయింది. ఇప్పుడు కొద్ది నిమిషాలు ఆ చెల్లా చెదురైనటువంటి ప్రాంతాలు ఏంటి అనేటువంటి ఒక చిన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని మీకు చెప్పిన తర్వాత ఇంకా శర్మన్లోకి ముందుకు వెళ్దాం. కొంచెం అర్థమవుతుంది. ఈసారి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా ఓహో ఈ ప్రజలంటే వీరు, వీళ్ళంటే వీళ్ళ అని అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటూ ఉంది. చూడండి ఒకసారి జెనెసిస్ ఆది కాండంలోనికి వెళ్దాం. రెండొకసారి ఆది కాండంలోనికి వెళ్దాం. ఆది కాండము 11వ అధ్యాయం చూస్తూ ఉన్నాం కదా. 11వ అధ్యాయాన్ని చూసే ముందు 10వ అధ్యాయం మనకు స్పష్టంగా దేవుడు రాయించుంచారు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు ఎలా రాయబడుతుందంటే ఫస్ట్ ఒక సమరీ ఇస్తారు. ఆ సమరీ ఇచ్చిన తర్వాత ఆ సమరీకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా తర్వాత రాసుకుంటూ వెళ్తారు. 10వ అధ్యాయం ఆఖరి వచనం చదువుతున్నాం చూడండి. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ఇప్పుడు వ్యాపించెను అని రాసిన తరువాత ఏం చెప్తున్నారు? అక్కడ ఎలా వ్యాపించారో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు.
పైన వ్యాపించారు అని కన్క్లూజన్ ఇచ్చారు. ఏం జరిగిందో ఒక సమరీ చెప్పారు. చెప్పిన తరువాత ఎలా వ్యాపించారు అన్నటువంటి విషయాన్ని పూర్తిగా స్పష్టంగా రాసుకుంటూ వచ్చారు. ఎలా వ్యాపించారో రాసినటువంటి దేవుడు ఈ కుమారులు ఎవరెవరు అనేటువంటి మాటలు కూడా రాయించారు. రండి 10వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని విషయాలను చదువుతూ వెళ్దాం. యాపేతు కుమారులు, ఒక్క నిమిషం ఆగుదాం. యాపేతు కుమారుల దగ్గరకు రాకముందు నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు నోవాహుతో పాటు తన 3 కుమారులు రక్షింపబడ్డారు. తన 3 కోడళ్ళు రక్షింపబడ్డారు. నోవాహుతో పాటు తన భార్య కూడా రక్షింపబడ్డారు. వీళ్ళే భూమి మీద చిట్ట చివరిగా మిగిలినటువంటి దేవుని యొక్క ప్రజలు. వీరికన్నా వేరొక జీవరాశులు ఏమీ మిగలటానికి అవకాశం లేదు. వీరితో పాటు ఉన్నటువంటి ఓడలో ఉన్నటువంటి జీవరాశులు దేవుని యొక్క ఈ బిడ్డలు మాత్రమే జీవించి వీరు సమృద్ధిగా వృద్ధి చెందాలి అని దేవుడు కోరుకున్నారు. ఈ నోవాహు గారికి 3 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు షేము, హాము, యాపేతు. యాపేతు అనేటువంటి వ్యక్తి గురించి ఇక్కడ దేవుడు ముందుగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు యాపేతు కుమారులు గోమేరు అన్నటువంటి ఈ యొక్క ప్రజలు, లేకపోతే ఈయన సంతానం అంతా ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారంటే యూరోప్లో సెటిల్ అయ్యారనమాట. గోమేరు తర్వాత మాగోగు. ఈ మాగోగు అన్నటువంటి ఆయన సంతానం అంతా సెంట్రల్ ఏషియాలో కొంతమంది, అలాగే రష్యా భాగంలో కొంతమంది సెటిల్ అయ్యారు. అందుకనే మాగోగు యుద్ధమును గురించి దేవుడు మాట్లాడుతుంటారు. ఆ యుద్ధము ఎక్కడ జరగబోతుంది అంటే రష్యా దాని పరిసర ప్రాంతాల్లో జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి. మాగోగు. ఈ మాగోగు ఎక్కడంటే ఈ యొక్క సంతానమే, యాపేతు సంతానమునే దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు మనకి. యాపేతు యొక్క సంతానము మాగోగు. ఈయన రష్యా, లేకపోతే వీరి యొక్క సంతానం అంతా రష్యా కొంత భాగంలో, అలాగనే సెంట్రల్ ఏషియా కొంత భాగంలో వీళ్ళు జీవించినట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత మాదయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ దేశం అన్నమాట. ఇరాన్ దేశంలో వారు నివసించేటువంటి వారు. తరువాత యావాను అంటే జావాన్ అని ఇంగ్లీష్లో పలుకుతూ ఉంటాము. వీరిని గ్రీకులు అని పిలుచుకుంటున్నాం. గ్రీకులు వీరంతా ఎవరి సంతానము? యాపేతు సంతానం అన్నమాట. ఆ తరువాత ఈ తూబాలు అనేటువంటి ప్రాంతము, లేకపోతే ఈ వ్యక్తి కూడా ఎక్కడ జీవించారంటే రష్యా భూభాగంలోనే జీవించినట్లుగా మనం గమనించవచ్చు. ఆ తరువాత మెషెకు, ఆ తరువాత తీరస్సు, వీరందరినీ మనం గమనించినప్పుడు ఈ తార్షిష్ అనే పట్టణం చూస్తున్నాం కదా, తర్షియన్స్, వీళ్ళందరినీ ఈ భాగంలో చూడవచ్చు. దేవుడు వీరందరినీ ఎక్కడికి చెదరగొట్టారు? ఇప్పుడు ఎక్కడికి చెదరగొట్టారు? ఏషియాలోనికి, యూరప్ ప్రాంతాల్లోనికి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంతానాన్ని, యాపేతు సంతానాన్ని అంతటిని ఒక దిక్కుకు చెదరగొట్టారు, పంపించారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, దేవుడు చెదరగొట్టాలని కాదు. వీరందరూ ప్రాంతాలన్నిటిని విస్తరింపజేసి వీరందరూ అనేక ప్రాంతాల్లోనికి వెళ్ళి దీవించబడి ఆశీర్వదించబడి ఏలికలుగా వీరుండి దేవుని మహిమపరచాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. మనందరికీ ఆది పురుషుడైనటువంటి, మనందరికీ మొట్టమొదటి పురుషుడైనటువంటి ఆదాముకి ఇచ్చినటువంటి ఆ దీవెనను దేవుడు ఇక్కడ వీరికి తెలియకుండానే వీరి తలల మీద ఏం చేస్తూ ఉన్నారు? ఫలింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి లేకపోతే చదువుకున్నటువంటి భాగంలో వీరు భాష ఒక్కటే, వీరు ఏ పన్నైనా చేయగలరు, వీరు చెదరగొడదాము రండి అన్నటువంటి, ఎందుకు అలా చేయాలి అన్నటువంటి మానవ మనస్సును బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు మానవుణ్ణి ప్రేమించారు కాబట్టే ఈ లోకంలోనికి వచ్చారు. ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరనే మనల్ని శిక్షించిన అది మనల్ని ప్రేమను బట్టే. ఏది చేసినా దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన కార్యాన్ని చేస్తూ ఉన్నారు, మనల్ని బలపరుస్తూ ఉన్నారు, మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నారు, దిద్దుబాటు కలిగినటువంటి సమయాన్ని కూడా మనకు దయచేస్తూ ఉంటారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో వస్తున్నటువంటి చిన్న శ్రమను బట్టో, ఇంట్లో వస్తున్నటువంటి ఒక ఇబ్బందిని బట్టో, ఒక పరిస్థితిని బట్టో మనం ఎందుకు దేవుడు నన్ను ఇలా విడిచిపెడుతున్నారు అని అనుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు భాషలు తారుమారైపోవటాన్ని బట్టి వీరందరిలో కూడా ఒక మాట వచ్చి ఉండొచ్చు, ఎందుకు ఇలా అయిపోయింది మన పరిస్థితి,
ఎందుకు మనం ఈ ప్రయాణం చేయాల్సి వస్తుంది? ఎందుకు వచ్చిన తిప్పలు మనకిది? ఎందుకంటే దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అది మన తలపైన దేవుడు దీవెనగా ఉంచాలి అని వీరిని నడిపించడం ప్రారంభించారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రెండవది, హాము కుమారుల యొక్క సంతానమును మనం చూద్దాం రండి. 6వ వచనం. హాము కుమారులు కూషు అంటే ఇథియోపియా. ఎక్కడ? ఇథియోపియా దేశానికి చెందినటువంటి వీరందరూ అక్కడ సెటిల్ అయ్యారనమాట. ఆ తర్వాత మిజ్రాయిము అంటే ఈజిప్టియన్ కల్చర్, ఐగుప్తీయులు ఉన్నారు కదా, వీరందరూ అక్కడికి వెళ్ళిపోయి ఐగుప్తులో సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత పూతు అంటే లిబియా దేశం అనమాట, ఇది లిబియా. ఆ తర్వాత కనాను అన్నటువంటిది కనానైట్స్లో నుంచి వచ్చింది. కనాను అనేటువంటి వ్యక్తి కెనానైట్స్కి లేకపోతే మూల పురుషుడుగా ఉన్నారు. ఈ మూల పురుషుడుగా ఉన్నటువంటి వీరందరూ వ్యాపించిన తరువాత దేవుడు హెబ్రీయులకు ఒక వాగ్దానం చేశారు. ఏమన్నారు? నేను మీకు కనాను దేశాన్ని వాగ్దానముగా ఇస్తాను. ఈ దేశం అనమాట అది. చూడండి, ఇంకా సరిపోతుంది. వీళ్ళ తర్వాత నోవహు కుమారులు 2 కుమారులను చూసాం కదా. ఇంకొక కుమారుణ్ణి కూడా మనం చూద్దాం రండి ఒక్కసారి. ఇప్పుడు 22వ వచనం. షేము కుమారులు ఏలాము అన్నటువంటి వ్యక్తి ఎక్కడ జీవించారంటే పర్షియా కింగ్ ఉంటారు కదా, పర్షియాలో జీవించినటువంటి వారు ఈ ఏలాము సంతానం అనమాట. ఆ తరువాత అషూరు అంటే అషూరు రాజు గురించి మనం చదువుకున్నాం కదా. ఇజ్రాయేలీలు లాస్ట్ వారమే చెప్పుకున్నాం కదా. అషూరు రాజు వచ్చి ఇజ్రాయేలీలో 10 గోత్రాలను చెరపట్టుకుని తీసుకెళ్లారు అని చెప్పుకున్నాం అనమాట. ఎవరంటే వీళ్ళే, అషూరు రాజు. ఆ తరువాత అర్పక్షదు, ఇతను మనకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఎందుకంటే హెబ్రీయుల యొక్క సంతానము ఇతని నుంచే ప్రారంభమైంది. హెబ్రీయుల యొక్క మూల పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈయన దగ్గర నుంచే వీరి యొక్క సంతానము వ్యాప్తి చెందుతూ వెళ్ళింది. హెబ్రీయుల యొక్క సంతానము ఇతని నుంచి వచ్చిందనమాట. ఆ తర్వాత లూద్ అంటే లిడియాకు సంబంధించినటువంటి వారు, అరాబన్ అంటే అర్మేనియన్స్. ఇలా వీరి సంతానము అభివృద్ధి చెందుకుంటూ దేవుడు తీసుకెళ్లారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే వీరందరినీ దేవుడు ఏం చేశారు? చెదరగొట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతంలోనికి, ఒక్కొక్క దేశంలోనికి, ఒక్కొక్కరిని ఏషియాలోనికి, యూరప్లోనికి, ఆఫ్రికాలోనికి, ఆ తరువాత ఏషియా మైనర్లోనికి, ఆ తరువాత ఇంకొంతమందిని మరికొన్ని ప్రాంతాల్లోనికి దేవుడు చెదరగొట్టి వీరందరినీ దేవుడు ఏం చేశారంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానమును నెరవేరునట్లుగా చేయటం ప్రారంభించారు. దీనంతటికి మూల కారణం ఏంటి అంటే మానవుడు తనలో నిలుపుకున్నటువంటి బాబేలు గోపురం.